వైసీపీ హయాంలో రాజధాని అమరావతిని అడవిగా మార్చేశారన్నారు మంత్రి నారాయణ. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం కాంట్రాక్టర్ల బిల్లుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీలో రాజధానిపై చర్చ సందర్భంగా వివరణ ఇచ్చారు మంత్రి నారాయణ. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలొచ్చే మార్చిలోగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. టిట్కో ఇళ్లలో కూడా మెజారిటీ పని పూర్తయిందన్నారు. ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాటాడి ఎక్కడా రాజధాని అనేది లేకుండా చేసి మొత్తం నిర్మాణం చేసింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధానిలో ఇందాక సభ్యులు చెప్పినట్టుగా అది ఒక అడవిలాగా తయారైతే ఆ చెట్లన్నీ కొట్టడానికి దాదాపు 30 కోట్లతో కాంట్రాక్ట్ పెట్టి అది మొత్తం క్లీన్ చేయడం జరిగింది అధ్యక్ష. తర్వాత మీ ప్రాపర్టీని మీరు వర్క్ బిజీ వల్ల కానీ దూరంగా ఉండటం వల్ల కానీ రెగ్యులర్గా చూసుకోలేకపోతున్నారా? ల్యాండ్ గస్తీ కంపెనీ మీ ప్రాపర్టీ దగ్గరికి రెగ్యులర్గా వెళ్లి చెక్ చేసి ఫోటోస్, వీడియోస్, ల్యాండ్ మెజర్మెంట్స్, లీగల్ అప్డేట్స్ ఇస్తుంది. రెంటల్, రిపేర్ సర్వీస్ ఆల్సో అవైలబుల్. కాంటాక్ట్ us 8977782303. గతంలో అయితే 5 సంవత్సరాల క్రితం అంటే ఈ ప్రభుత్వం వచ్చే ముందు కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేయలేదు అధ్యక్ష. అవన్నీ కూడా గత ప్రభుత్వం అట్నే ఉంచింది. వాళ్ళకి పేమెంట్లు ఇవ్వలేదు, క్లోజ్ చేయలేదు. అందువల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతూ యాక్చువల్గా వాళ్ళు మళ్ళా కోర్టుకు బాగుండా వాళ్ళతో డిస్కస్ చేసాం అధ్యక్ష. కమిటీ వేసాం. కమిటీ వేసి వాళ్ళ సమస్యలన్నింటినీ డిస్కస్ చేయమని సీఈలతోనూ అధికారులు చేసాం. దాని మీద డిస్కస్ చేశారు. డిస్కస్ చేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ని అథారిటీలో పెట్టి అథారిటీలోను క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి యాక్చువల్గా కోర్టులకు ఇట్లకు బాగుండా యాక్చువల్గా చేసాం అధ్యక్ష. తర్వాత మళ్ళా టెండర్లు సేమ్ టెండర్స్ని కంటిన్యూ చేయమంటే వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేటుతో చేయలేము మేము, ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాలు అయిపోయిందని చెప్పడంతో మళ్ళా టెండర్లు పిలిచాం అధ్యక్ష. దాన్ని ఐటమ్ రేట్లో టెండర్లు పిలిచి టెండర్లు ఇవ్వటం జరిగింది. దాన్ని కూడా యాక్చువల్గా అథారిటీలో అప్రూవ్ చేసి క్యాబినెట్లో పెట్టి చేయటం జరిగింది అధ్యక్ష. అవన్నీ కూడా వాటి డీటెయిల్స్ యాక్చువల్గా షీట్లో ఇచ్చాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాటాడి ఎక్కడా రాజధాని అనేది లేకుండా చేసి